వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇక ఓవరాల్గా నేటి నుంచి రాజ్యసభ సీట్లకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ రోజు నుంచే మొదలవుతుంది. ఇక తెలంగాణ నుంచి రెండు సీట్లకు అవకాశం ఉంది. అవకాశం ఉన్నప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మెరుగైన అవకాశాలు ఉన్నాయి. కావాల్సిన స్థానాలు ఉన్నాయి. కాకపోతే ఏం జరుగుతుంది అన్నది ఒకసారి వేచి చూడాలి. మొత్తానికి కాంగ్రెస్కి ఇప్పుడు రాజ్యసభ స్థానాలు 119 అసెంబ్లీ స్థానాలకు తెలంగాణ నుంచి ఉండగా ఒక్కో సీటుకు 40 మంది అవసరం. ఒక్కో సీటుకి 40 మంది అవసరమైన దృష్ట్యా కాంగ్రెస్కి ఎంతమందికి అవకాశం ఉంది? కాంగ్రెస్కి ఇప్పుడు 80 మంది అవసరం. మరి 80 మంది అధికార పార్టీకి అయితే 80 మంది బలం లేదు. మరి ఇక్కడ బీజేపీ పాల్గొనట్లేదా అన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరమైన అంశం. ఇక్కడ ఒకవేళ బీజేపీ పాల్గొనకపోతే 119 స్థానాల్లో బీజేపీ 8 మైనస్ అయితే 111 స్థానాలు ఉంటాయి. 111 స్థానాలకు గాను ఒక్కొక్క సీటుకి 38 మందికి అవసరం. 38 మెంబర్స్ అవసరం. ఓవరాల్గా 2 సీట్లకు వచ్చేసరికి 76 స్థానాలు అవసరం. కాంగ్రెస్ కాడ మరి అధికార కాంగ్రెస్ పార్టీకి అంత బలం లేదు. 65 స్థానాలు స్వతహాగా 65 ప్లస్ మిత్రపక్షాలతో కలుపుకుంటే కాంగ్రెస్కి 75 చేరుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది? కాంగ్రెస్ నుంచి అసలు మెజారిటీ స్థానాలు వస్తాయా? కాంగ్రెస్ గెలుచుకుంటుందా? ఒక సీట్ అయితే ఈజీగా గెలుచుకుంటుంది. మరి రెండో సీటుపై ఉత్కంఠ. ఆ ఒక్క సీటును కూడా కాంగ్రెస్ నుంచి ఆశావాహులు ఎవరున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ నుంచి రెండు సీట్లకి భారీగా పోటీ ఉన్నట్టు తెలుస్తుంది. 2 సీట్లు అధికార కాంగ్రెస్ పార్టీకి సంఘీకి రెన్యువల్ అంట. అంటే ఇప్పుడు ఇటు కాంగ్రెస్ నుంచి ప్రాతినిధిస్తున్న సింఘవి ఉండు, మను సింఘవి ఉండు, అటు పోతే బీఆర్ఎస్ నుంచి ఒక స్థానం ఉంది, బిఎస్ రెడ్డి స్థానం ఉంది. వీళ్ళిద్దరూ ఇప్పుడు పదవి కాలం ముగిసిపోతుంది. వీళ్ళిద్దరు ముగిసిపోయేసరికి కేఎస్ సురేష్ రెడ్డిది ఇటు సంఘీది ముగిసిపోయేసరికి మను సంఘీది ముగిసిపోయేటప్పటికి అయితే కాంగ్రెస్ నుంచి అధికార కాంగ్రెస్ నుంచి తెలంగాణ నుంచి అభిషేక్ మను సింఘ్ని మళ్ళీ కాంగ్రెస్ కొనసాగించాలని భావిస్తుంది. ఇక బీఆర్ఎస్ వచ్చి ఇప్పుడు బీఆర్ఎస్ కీలకం కాబోతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఓటింగ్లో పాల్గొంటుందా? తనకు ఒక అభ్యర్థిని ఆ పార్టీ తరపు నుంచి బీఆర్ఎస్ నుంచి అభ్యర్థి ఉండదని కూడా వేచి చూడాలి. ఉంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. ఇక కాంగ్రెస్ ఒక స్థానం మను సింఘ్వికి అభిషేక్ మను సింఘ్వికి ఒక స్థానం క్లియర్ అయితే రెండో స్థానానికి వచ్చేసరికి ఆశావాహులు ఎక్కువయ్యారు. కాంగ్రెస్లో ఆశావాహులు ఎవరున్నారు? ఇటు రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి కూడా రాజ్యసభ సీటు ఆశిస్తుందని చెప్పడం. ఈయనతో పాటు అటు వనపర్తి జిల్లాకు చెందిన చిన్నారెడ్డి, అటు సీనియర్ నేత జానారెడ్డి, నల్గొండ నుంచి జానారెడ్డి, ఇక ఓవరాల్గా బీసీ నేతగా ఎప్పటి నుంచో ఉంటున్న విహెచ్ కూడా సీట్లు ఆశిస్తున్నట్టు తెలుస్తుంది రాజ్యసభ సీటుకు. మరో సీటుకి ఇప్పుడు దాదాపు నలుగురు పోటీ పడుతుంటే ప్రభుత్వం మాత్రం అటు అధికార పార్టీ మాత్రం అటు ఇస్తే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఇస్తే ఎస్సీకి కానీ బీసీ సామాజిక వర్గానికి కానీ ఛాన్స్ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. మరి బీసీ సామాజిక వర్గానికి ఛాన్స్ ఇస్తే విహెచ్కి ఎప్పటి నుంచో ఉంటున్న సీనియర్ నేత విహెచ్కి అవకాశం దక్కుతుందా లేదా అనేది చూడాలి. ఇక ఎస్సీ సామాజిక వర్గానికి వస్తే మరి ఎవరికి దక్కుతుంది? ఇక్కడ మరి ముగ్గురు కూడా ఓసీ సామాజిక వర్గానికి అటు రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి కానీ ఇటు జానారెడ్డి, చిన్నారెడ్డి కూడా ముగ్గురు ఓసీ సామాజిక వర్గానికి చెందినవారు. మరి ఇప్పుడు ఈ ముగ్గురిట్లో ఎవరికి స్థానం దక్కుతుందన్న విషయం పక్కన పెడితే, అధికార పార్టీ ఎవరికి మొగ్గు చూపుతున్న విషయం పక్కన పెడితే, ఇక్కడ బీఆర్ఎస్ ఎలాంటి స్టెప్ తీసుకుంటున్నది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ తన వ్యూహాన్ని ఎలాగ పదును పెడుతుంది? బీఆర్ఎస్కి కావాల్సిన స్థానాలు అయితే లేవు. బీఆర్ఎస్ దగ్గర ఇప్పుడు ఓవరాల్గా 28 స్థానాలే ఉన్నాయి. 28 స్థానాలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ దగ్గర 28 స్థానాలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ కూడా పోటీలో నిలవబోతుందా? నిలబడితే ఎలాంటి వ్యూహాలకి పండుతుంది అన్నది ఇప్పుడు ఇంపార్టెంట్. బీఆర్ఎస్కి ఉన్న 28 స్థానాల్లో ఒకవేళ బీఆర్ఎస్ గనక మైనారిటీ అభ్యర్థిని నిలబెట్టాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ మైనారిటీని నిలబెడితే బీఆర్ఎస్కి ఎంఐఎం మద్దతు ఇస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఇంపార్టెంట్. ఇక్కడ బీఆర్ఎస్ ఒకవేళ మైనారిటీనే చూజ్ చేసుకుంటే బీఆర్ఎస్కి ఎంఐఎం మద్దతు ఇస్తే కాంగ్రెస్ బలం తగ్గిపోతుంది. మిత్రపక్షాల నుంచి ఎంఐఎం 7 స్థానాలు పోతే కాంగ్రెస్కి బలం తగ్గితే కాంగ్రెస్ రెండో స్థానానికి కష్టకాలం ఏర్పడుతుంది. మరి రెండో స్థానానికి అప్పుడు కాంగ్రెస్ వచ్చేసి ఫిరాయింపు ఎమ్మెల్యేలు దాదాపు కాంగ్రెస్లో 10 మంది ఉన్నారు. బీఆర్ఎస్ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి ఓటేయాల్సి ఉంటుంది. ఫిరాయింపు ఎంపీల మద్దతు తెలపాల్సి ఉంటుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ వచ్చింది. ఇప్పుడు ఫిరాయింపు ఎంపీలు కనుక కాంగ్రెస్కు మద్దతు తెలిస్తే బీఆర్ఎస్ ఏం చేస్తుందంటే, బీఆర్ఎస్ తన పన్నాగాన్ని తన ఎత్తుగడని పండుగుతుంది. ఏమని పండుగుతుంది? విప్పు జారీ చేస్తుంది. విప్పు జారీ చేస్తే ఈ 10 మంది
ఓటు వేసేది 10 మంది అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక మహిపాల్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా బీఆర్ఎస్‌కి అనుకూలంగా గూడెం మహిపాల్ రెడ్డి ఉంటుండు. గూడెం పోయినప్పుడు గూడెం మైనస్ అని అడిగితే 9 మంది మాత్రమే ఫిరాయింపు ఎంపీలు ఫిరాయింపు ఎంపీలుగా మనం భావించాల్సి ఉంటుంది. ఈ 9 మంది కాంగ్రెస్‌కి ఒకవేళ బీఆర్ఎస్ గనక తమ పార్టీ వాళ్ళని విప్ జారీ చేస్తే, ఈ 9 మంది ఆ ఏజెంట్ ముందు ఎవరైతే ఏజెంట్ ఉంటారో ఆ ఏజెంట్ ముందు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు క్లియర్ కట్‌గా ఈ 9 మంది పార్టీ మినహాయించారని అటు వాళ్ళు విప్ జారీ వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది. అనర్హత పడుతుందా పడదని తర్వాత సంగతి ఇటు క్లియర్‌గా ఈ 9 మంది పార్టీ ఫిరాయించినట్లు బీఆర్ఎస్ ప్రజలకి ముందుకు తీసుకుపోయే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. దానితో పాటు ఒకవేళ బీఆర్ఎస్ ఎంఐఎం అంటే మైనారిటీ అభ్యర్థిని తన పార్టీ అభ్యర్థిగా మైనారిటీని ప్రియారిటీ ఇచ్చినప్పుడు ఎంఐఎం కనుక మైనారిటీకి వైపు ఉంటుందా, మైనారిటీ అభ్యర్థికి సపోర్ట్ చేస్తుందా, కాదు అని అధికార పార్టీకే ఓటేస్తుందా అన్నది ఇక్కడ బహిర్గతం కాబోతుంది. ఇప్పుడు ఇలాంటి ప్లాన్ వేసినట్లయితే ఎంఐఎం కనుక అటు అటు అధికార పార్టీకి అంటే ముస్లిం అంటే మైనారిటీ అభ్యర్థికి కాకుండా ఎంఐఎం పార్టీ అధికార పార్టీకి ప్రయారిటీ ఇచ్చినట్లయితే ఎంఐఎంను కూడా ఇక్కడ బీఆర్ఎస్ చూపించే ప్రజలకు అంటే బీఆర్ఎస్ ఎంఐఎం వైఖరి ఇది మైనారిటీ అభ్యర్థికి కూడా సపోర్ట్ చేయలేదు, అధికార పార్టీకి దాసోహమైంది ఎంఐఎం అని తనని చూపించే బయటికి బహిర్గతం చేసే దిశకు కూడా బీఆర్ఎస్ అయితే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఓవరాల్గా ఇటు వచ్చేసరికి ఏం జరుగుతుంది, ఇటు బీఆర్ఎస్ అసలు చివరికి పోటీలో ఉంటుందా, లేకపోతే పోటీలో ఉండి ఎంఐఎం అభ్యర్థినే పెడుతుందా, మైనార్టీ అభ్యర్థినే పెడుతుందా, మైనార్టీ అభ్యర్థిని పెడితే ఎంఐఎం సపోర్ట్ చేస్తుందా, లేకపోతే ఇప్పుడు ఫిరాయింపు ఎంపీలని అటు తీసుకుపోయి అనర్హత దిశగా వాళ్ళ మీద విప్పు జారీ చేసే ప్రయత్నాలు బీఆర్ఎస్ చేస్తుందా, గెలిచే అవకాశం లేనప్పుడు కూడా బీఆర్ఎస్ గెలిపోవడంలో పక్కన పెడితే ఒక మొత్తం స్కెచ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఇట్లుంటుంది. ఇక ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటే మరిగా ఈ విధంగా ఉంటుంది అన్నట్టు బయటైతే బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటు కేసీఆర్ స్కెచ్ ముందు రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారని కూడా మనం చూడాల్సి ఉంది. మొత్తానికి ఈ రోజు నుంచి రాజ్యసభకి నామినేషన్లు దాఖలు కానుండి మొత్తం నామినేషన్లు తేదీలు 5వ తేదీ వచ్చిన 5 వరకు ఉంది, ఉపసంహరణ 9వ తేదీ వరకు ఉంది. ఈలోపు ఏం జరుగుతుంది, ఎలాంటి వ్యూహాలు ఇటు అధికార పార్టీ ఎలాంటి వ్యూహం పన్నుతుంది, అటు బీఆర్ఎస్ బరిలో ఉంటుందా, ఉంటే మైనార్టీ అభ్యర్థినే పెడుతుందా, మైనార్టీ అభ్యర్థి పెట్టి ఎంఐఎం మద్దతు కోరుతుందా, మద్దతు కోరితే ఎంఐఎం మద్దతు ఇస్తుందా ఇవ్వదా, లేకపోతే ఇప్పుడు ఫిరాయింపు ఎంపీలు ఓటు ఎటేస్తారు, మహిపాల్ రెడ్డి మినహాయిస్తే ఇప్పుడు మహిపాల్ రెడ్డి ఆల్రెడీ బుల్లెట్ దిగిందా అంటూ కూడా ఒక అటు పటాన్ చెరువులో 5 స్థానాలు గెలుచుకొని మున్సిపాలిటీలు బీఆర్ఎస్కి అనుకూలంగా పనిచేసి బుల్లెట్ దిగిందా అని ప్రస్తావించడం అదొక చర్చగా కొనసాగుతున్న నేపథ్యంలో మహిపాల్ రెడ్డి మాత్రం అటు కాంగ్రెస్కి హ్యాండ్ ఇచ్చినట్టే తెలుస్తుంది. మరిగా మిగతా 9 మంది పరిస్థితి ఏంది, ఈ అనర్హత వేటు పడే ముందు వీళ్ళు ఏటిస్తున్నారు, బీఆర్ఎస్కి ఓటేసైతే అవకాశం లేదు, అటు కాంగ్రెస్కి వేయాలంటే ఓటు చూపించేయాలి విప్ జారీ చేస్తే, ఓవరాల్గా ఏం జరుగుతుంది ఇవన్నీ పక్కన పెట్టి అసలు కాంగ్రెస్ ఫస్ట్ ఇప్పుడు తర్జన అవుతుంది. సీట్ ఎవరికి ఇవ్వాలి, ఎస్సీకి ఇవ్వాలా, ఎస్సీ సామాజికమా బీసీ సామాజిక వర్గానికి కాంగ్రెస్ ఆలోచిస్తే బీసీ నుంచి విహెచ్ రెడీగా ఉండు, మరి ఎస్సీ నుంచి ఎవరికి ఇవ్వాలి, మరి ఇప్పుడు ఓసీ నుంచి ముగ్గురు పోటీ పడుతున్నాడు, చిన్నారెడ్డి, జానారెడ్డి, ఇటు పోతే రైతు సంఘ చైర్మన్ కోదండ రెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి పోటీ పడుతుంది. ఈ ముగ్గురు ఓసీ సమాజం నుంచి పోటీ పడుతుంటే ఈ ముగ్గురే కాదని ఎస్సీ సామాజిక వర్గానికి కానీ బీసీ సామాజిక వర్గానికి ఎవరికి ఇస్తే మరే కాంగ్రెస్ పెద్ద కుంపటి తలకాయ నొప్పి అంటుంది, ఇస్తే ఒక బాధ ఇవ్వకపోతే అన్నట్టుంది. ముగ్గురు సీనియర్ నేతలకు కాదని వేరే సామాజిక వర్గాన్ని చూపిస్తేనేమో సామాజిక నేపథ్యంలో ఇచ్చిన చెప్పుకోవడానికి అనుకూలంగా ఉన్నప్పటికీ వీళ్ళు ముగ్గురితోటి ఇబ్బందులే, ఎందుకంటే వీళ్ళు ముగ్గురు చాలా కీలకమైన నేతలు కాంగ్రెస్లో. వీరితో పాటు ఇటు వచ్చేసరికి వీళ్ళు ముగ్గురు కాకుండా ఇటు సామాజిక నేపథ్యంలో వీళ్ళకి ఇచ్చినట్లు చెప్పినా వీళ్ళు ముగ్గురితో పెద్ద తలకాయ నొప్పి, వీళ్ళు పెద్ద ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాదు అని వీళ్ళ ముగ్గురిట్లో ఒకరు నేర్చుకుంటే మరో ఇద్దరితో ఇబ్బంది, ప్లస్ ఇప్పటికే కాంగ్రెస్ మీద రెడ్డి ఓసీ రెడ్డి అనే భావన ప్రజల్లోకి బాగా తీసుకుపోతున్నప్పుడు వీటు బీసీ నేతలు కానీ తీసుకుపోతున్నప్పుడు ఈ సామాజిక వర్గానికి కాంగ్రెస్ మొగ్గు చూపుతుందా, అసలు కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, కాంగ్రెస్కి ఏం జరగబోతుంది, బీఆర్ఎస్ బరిలో ఉంటే కాంగ్రెస్ ఎట్లా ఎదుర్కోబోతుంది అనేది మనం మొత్తానికి వేచి చూడాల్సింది. ఏం జరగబోతుందో చూద్దాం.